ప్రజాస్వామ్య వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం దిగజారుడుతనంగా వ్యవహరిస్తూ ఉంది. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. మరి ఆ రోజున అన్నా హజారే గారు మరి నిరాహార దీక్ష చేసినప్పుడు మరి శరవేగంగా ముందుకు వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఈ రోజున మరి జరుగుతున్నటువంటి ఈ యొక్క నీటి పరీక్షల నిర్వహణలో ఘోర వైఫల్యానికి ఆ యొక్క విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్ మీద సోనం వాంగ్చుక్ గారు మరి ఆమరణ నిరాహార దీక్ష చేస్తా ఉంటే నిర్లక్ష్య ధోరణిగా వ్యవహారం చేయడమే కాకుండా ఈ యొక్క ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల కోసం ముందుకు వచ్చినటువంటి వారందరినీ కూడా వారిని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసేటువంటి ధోరణి చేయడం వల్ల కింది స్థాయిలో కూడా ఇదే రకమైనటువంటి ధోరణి తయారవుతుంది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగేటువంటి విషయాలు వచ్చినా దాని మీద ఎటువంటి విచారణ లేకుండా జరిగేటువంటి దుస్థితి తయారైంది. ఇదే విధానం కొనసాగితే రాబోయేటువంటి కాలంలో విద్యా వ్యవస్థ మీద పూర్తిగా నమ్మకం కోల్పోయేటువంటి పరిస్థితులు వస్తాయి. అందుచేత ప్రజలందరూ కూడా ఈ విషయం మీద ఏకగ్రీవంగా ఒకే ఒక డిమాండ్ చేస్తా ఉన్నారు. కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి. చేసే వరకు కూడా దేశ ప్రజలు ఎవరు కూడా ఈ ప్రభుత్వాన్ని విడిచిపెట్టేటువంటి సమస్య లేదు. కాబట్టి దీని మీద పట్టుదలకు పోకుండా ప్రధానమంత్రి గారు ప్రజల వైపుకు వచ్చి మంత్రి చేత రాజీనామా చేయించాలనేటువంటి బాధ్యత వారు వహించాలి. లేదంటే దీని మూల్యాన్ని వారు కూడా తెచ్చుకునేటువంటి దుస్థితి వస్తుందని పౌర సంక్షేమ సంఘంగా హెచ్చరిస్తున్నాం. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ భానుమతి, సామాజిక న్యాయ సాధన సమితి అధ్యక్షురాలుగా ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు భారతదేశంలో జంతర్ మంతర్ దగ్గర ఏం జరుగుతుందో యావత్ భారతదేశ ప్రజలందరికీ తెలుసు. దేశంలో ఎన్నో ప్రశ్నపత్రాలు లీక్ అవుతూ భారత భావి తరాల వారికి చాలా అన్యాయం జరుగుతోంది. స్టూడెంట్స్ అందరూ చాలా దీనివల్ల చాలా భవిష్యత్తును కోల్పోతున్నారు. భారత దేశం ముందుకు వెళ్ళాలంటే భావి తరాలు విద్యా వ్యవస్థలో చాలా ముందుండాలి. అలాంటిది మన భారతదేశ విద్యా వ్యవస్థ అంతా కూడా వెనక్కిపోతున్న తరుణం ఇది. బీజేపీ సర్కారు వచ్చిన తర్వాత చాలా ప్రశ్న పత్రాలు లీక్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. దానిని నిరసిస్తూ సోనం వాంగ్చుక్ అనే వ్యక్తి 20 రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. అయినా కూడా బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు పాలక వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి అసలు స్పందించడం లేదు. సో సోనం వాంగ్చుక్ గారు చేస్తున్న దీక్షని మేము మా సమితి ద్వారా మద్దతు తెలుపుతున్నాము. దీనిని ప్రజలందరూ కూడా నిరసిస్తూ దేశ పాలక వర్గాల్ని ప్రశ్నించవలసిన తరుణం ఇది. అందరము ఏకమై ఈ పాలక వర్గాలు చేస్తున్న దుర్మార్గాన్ని ప్రశ్నించవలసిన తరుణం. సో మేము దీన్ని సోనం వాంగ్చుక్ గారి నిర్వధిక సమ్మెని మద్దతు తెలుపుతూ